హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చిన్న వయసులో 2024 సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కించుకున్న సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా తెలంగాణకు చెందిన రమేష్ కార్తిక్ నాయర్ నిలిచారు. అయితే అతని స్వస్థలం ఏది? రమేష్ కార్తిక్ నాయర్ యొక్క స్వస్థలం ఏది? ఆన్సర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల్ వివేక్ నగర్ తండా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు రష్యాలోని కజాన్లో జరుగుతున్న బ్రిక్ క్రీడల్లో కాంస్య పథకాన్ని సాధించాడు. అతని పేరేంటి? ఆన్సర్ ఎస్ ఫిడెల్ ఆర్ స్నేహిత్. నెక్స్ట్ క్వశ్చన్, ఏటా జూన్ 15న ప్రపంచ పవనశక్తి రోజుగా నిర్వహిస్తారు. అయితే 2024 ప్రపంచ పవనశక్తి థీమ్ ఏంటి? అలాగే భారతదేశంలో ఇప్పటి వరకు పవన విద్యుత్ సామర్థ్యం ఎంత? ఆన్సర్ 2024 థీమ్ పవన్ ఊర్జా పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 46.4 గిగావాట్స్. ప్రపంచంలో 4వ స్థానం. తొలి 3 స్థానాల్లో చైనా, అమెరికా, జర్మన్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కోయా సంస్కృతి కళాకారుడు మేడారం సమ్మక్క సారక్క చరిత్రను వినిపించే వాగ్గేయకారుడు పద్మశ్రీ గ్రహీత ఇటీవల మరణించారు. అతని పేరేంటి? ఆన్సర్ సకిని రామచంద్రయ్య. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో తొలిసారి కృత్రిమ మేధా అభ్యర్థి యూకే ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఇది ఏ పేరుతో ఎన్నికల్లో బరిలో దిగనుంది? ఆన్సర్ ఏఐ స్టీవ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా హస్తకళాకారులను ప్రోత్సహించడానికి మరియు క్రాఫ్ట్ వారసత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అయిన వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏ భారతీయ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ప్రకటించింది? ఆన్సర్ శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2024లో అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలతో భారతదేశ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ దేశంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో భారతదేశంలోని ప్రముఖ నాయకులు మరియు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను ఉంచే కొత్తగా నిర్మించిన ప్రేరణా స్థల్ని ఇటీవల జూన్ 24న ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర సచివాలయం ఇటీవల భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయంగా మారింది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 జూన్ 18, 2024 నుండి అమల్లోకి వచ్చినట్లు ఏ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. 125 సంవత్సరాల నాటి 1898 ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ను రద్దు చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల అన్మాన్డ్ సిస్టమ్స్ ఫోర్సెస్ను ప్రారంభించింది? ఇది మానవరహిత యుద్ధం యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి సిద్ధమైన ప్రపంచంలో మొట్టమొదటి సైనిక దళం. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ హెడ్ రాబందుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో. నెక్స్ట్ క్వశ్చన్, నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పాథోగన్స్ అధ్యయనం చేయడానికి
ఏ సంస్థతో కలిసి పనిచేశారు? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. పగెంట్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ 2024 పురస్కారానికి తెలంగాణ నేపథ్యమున్న యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ ఎంపికైంది. యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ ఎంపికైంది. ఇది ఎవరి జీవితం ఆధారంగా నిర్మించారు? ఆన్సర్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి 16 మంది ఆటగాళ్లతో భారత జట్టును హాకీ ఇండియా జూన్ 26న ప్రకటించింది. ఈ జట్టుకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సారథ్యం వహిస్తున్నారు? ఆన్సర్ హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఏ రోజును ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా పాటిస్తారు? ఆన్సర్ జూన్ 20. ఈ సంవత్సరం థీమ్ ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరికి స్వాగతం. నెక్స్ట్ క్వశ్చన్. 18వ లోక్సభ స్పీకర్గా ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా 2024 జూన్ 26న ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బజాబాద్ తరపున ఎంపీగా గెలిచారు? ఆన్సర్ రాజస్థాన్లోని కోటా స్థానం నుండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ WTT కంటెండర్ సింగిల్ టైటిల్స్ గెలిచిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించారు. అయితే ఈమె ఎవరిని ఓడించడం వల్ల ఈ ఘనత సాధించింది? ఆన్సర్ 2024 జూన్ 23న లాగోస్ నైజీరియాలో జరిగిన టోర్నీలో డింగ్ ఇజీ చైనాను ఓడించడం వల్ల ఈ ఘనత నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశపు సైంటిస్టులు ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోమాంసం కణాల్ని బియ్యం గింజలోకి ఇంజెక్ట్ చేసి సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించారు? ఆన్సర్ దక్షిణ కొరియా సైంటిస్టులు మీట్ రైస్ అనే ఆహారాన్ని తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండవసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ సిరిల్ రామాఫోసా. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసన సభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు 2024 జూన్ 21న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అతడు ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు? ఆన్సర్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం. ఇతడు నర్సీపట్నం నియోజకవర్గంలో 10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు గెలిచిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కొంతమంది భారతీయ వ్యాపారులు లిపులేఖ్ కనుమ ద్వారా చైనాతో జరిగే వాణిజ్యానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ లిపులేఖ్ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. 500 కిలోమీటర్ల దూరంలో గల 10,000 టన్నుల బరువున్న క్రూయిజ్ షిప్లను ధ్వంసం చేయగల సామర్థ్యంతో ఫైర్ డ్రాగన్ 480ని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ చైనా. 2024 వరల్డ్ మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ ఇటీవల ఎవరు అందుకున్నారు? ఆన్సర్ బిలాన్ మీడియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఏ దేశ వాసుల కోసం ఈ మెడికల్ వీసా ఫెసిలిటీని ప్రారంభించింది? ఆన్సర్ బంగ్లాదేశ్. ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.